హలో అండి, వెల్కమ్ టు మన అమరావతి. చూస్తున్నారు కదండి, మనమైతే ఇప్పుడు విజయవాడ వెస్ట్ బైపాస్ అనగా మన అమరావతి రాజధానిలో N6 రోడ్డుగా అయితే ఇది ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు మన టోల్ గేట్ అయితే ఉండండి వెంకటపాలెం దగ్గర. ఇక్కడ మనకు చూసుకుంటే ఓన్లీ కార్స్ ఇవి మాత్రమే ఎలో అయితే చేస్తున్నారనమాట. ఈ రోడ్డు మనం వెంకటపాలెం దగ్గర నుంచి దాదాపు ఇక్కడ మనం నిడమర్ వరకు అయితే నేనైతే మీకు ఈ రోడ్డు ఎలా ఉంది ఏంటి అనేది, ఎంతవరకు కంటిన్యూగా పనులు జరుగుతున్నాయి ఏంటి అనేది అయితే చూపిస్తా అండి. ముందు వైపు చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి టోల్ గేట్ అనమాట, వెంకటపాలెం టోల్ గేట్ అండి. అలాగే సైన్ బోర్డ్స్ అన్నీ చూడొచ్చు మీరు, ఎంత క్లియర్గా మొత్తం పెట్టారు ఏంటి అనేది. NH16 విజయవాడ, ఏలూరు, కోల్కతా ఆ రూట్స్ని అయితే కనెక్ట్ చేస్తుంది అనమాట. NH16లోకి అయితే కలుస్తుందండి ఈ రోడ్డు. పదండి వెళ్ళి చూసేద్దాం ఎంత పెండింగ్ ఉంది ఏంటి అనేది. అలాగే పక్కన చూసుకుంటే హెవీ కేబుల్ టవర్స్ అండి, ఇవి కరెంటు టవర్స్ అన్నమాట. ఈ సైన్ బోర్డు ఒంగోలు 149 కిలోమీటర్స్, చెన్నై అయితే 434 కిలోమీటర్లు, అలాగే గుంటూరు 22 కిలోమీటర్లు అండి. అలాగే మనకి వచ్చే వెహికల్స్ని అయితే చూడొచ్చు, అన్నిటిని అయితే ఎలో చేశారండి. ఇది దాదాపు దగ్గర మనకి చిన్న కాకాని దగ్గర అయితే ఉందన్నమాట. అక్కడ నుంచి అయితే డైరెక్ట్ మనం వెస్ట్ బైపాస్ మీదకి అయితే ఎక్కేయచ్చండి. మనకి మొత్తం ఇక్కడ ఏదైతే NH16 ఉందో విజయవాడ అక్కడ దాకా అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇదే రూట్లో చాలా క్లియర్గా అయితే ఉందండి. వెళ్ళే వాహనాలను మాత్రమే ఇక్కడ నుంచి మనకి మంగళగిరిలోకి అయితే మళ్ళిస్తున్నారనమాట. మంగళగిరి మీదగా అలాగా NH16లోకి అయితే కలవచ్చండి. పాత బైపాస్ ఉంది కదా దానిలోకి. ఇక్కడ చూడొచ్చు హెవీ కేబుల్స్కి సంబంధించి ఇక్కడ ఈ కరెంట్ టవర్స్ని అయితే నిర్మిస్తున్నారండి. దానికి సంబంధించి మొత్తం చూడొచ్చు ఎలా ఉంది ఏంటి అనేది. అలాగే రోడ్డు కూడా చూశారు కదండి, చాలా బాగుందండి. ఇక్కడ ఏదైతే కొంచెం ఈ లైట్స్ వీటికి సంబంధించి సోలార్స్ని అయితే ఏర్పాటు చేశారనమాట. చూస్తున్నారు కదండి, ఇదంతా సోలార్ పవర్ అనమాట. ఎక్కడికక్కడ స్పీడ్ లిమిట్ బోర్డ్స్, సైన్ బోర్డ్స్ అన్నీ అయితే పెట్టారండి, చూడొచ్చు మీరు. మనకి సర్వీస్ రోడ్స్ అయితే కొంచెం పెండింగ్ ఉన్నాయండి, చూడొచ్చు మీరు. ఇక్కడ సర్వీస్ రోడ్కి సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయి అన్నమాట. అలాగే ఇక్కడ చూడొచ్చండి, వచ్చేసి హెవీ వాటర్ పైప్ లైన్స్ అండి. కృష్ణానదిలో నుంచి నీళ్లు ఈ రాజధాని పరిసర ప్రాంతాలకు అందించడం కోసం ఇలాగా హెవీ వాటర్ పైప్ లైన్స్ అయితే వేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవన్నీ వచ్చేసి హెవీ పైప్ లైన్స్. అలాగే ఇక్కడ ఈ చూసుకుంటే ఇవన్నీ వచ్చేసి ఈ పైప్ లైన్స్, ఈ కరెంట్ పైప్ లైన్స్కి సంబంధించి మొత్తం ఇక్కడ మెటీరియల్ అయితే ఉందన్నమాట. దానికి సంబంధించిన బ్యాచింగ్ ప్లాంట్ కూడా నిర్మించారండి. ఇక్కడ మొత్తం ఈ రెడీమిక్స్ కానీ ఇవన్నీ అయితే ఇక్కడ రెడీ చేస్తారనమాట. కరెంటు పోల్స్ ఉన్నాయో వాటిని అయితే ఇక్కడ సిద్ధం చేస్తున్నారు, చూడొచ్చు మీరు. ఆ చివరి చూస్తున్నారు కదండి, అది వచ్చేసి అమృత్ యూనివర్సిటీ అండి. అలాగే ఇక్కడ సైన్ బోర్డ్స్ని కూడా చూడొచ్చు, స్పీడ్ లిమిట్ బోర్డ్స్ అండి. చూస్తున్నారు కదండి, కరెంట్ లైన్స్ కూడా చాలా వరకు అయితే పూర్తి చేశారు, మీరే చూడొచ్చు ముందు వైపు. చూస్తున్నారు కదండి, పైప్ లైన్స్కి సంబంధించి పనులు అనేవి చేస్తున్నారు, ఇక్కడ చూడొచ్చు మీరు. వెస్ట్ బైపాస్ అయితే చాలా వరకు పూర్తయిందండి. అలాగే ఇక్కడ హైవేకి పక్కన ఏదైతే ఈ గడ్డి బెడ్డింగ్స్ వేస్తారో వాటికి సంబంధించి ఇక్కడ మెటీరియల్ని అయితే చూడొచ్చు మీరు.
ఇక్కడ చూస్తున్నారు కదండి, కొండవీటి మోగు మీద బ్రిడ్జి అయితే నిర్మించారండి. క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ 2025లోనే నిర్మించారండి. కొండవీటి వాగు లెంత్ వచ్చేసి 315.5 మీటర్లు అండి. ఈ బ్రిడ్జి లెంత్ వచ్చేసి చూస్తున్నారు కదండి, ఇదే అనమాట బ్రిడ్జ్. మొత్తం ఆ కొండవీటి వాగు కోసం అయితే తవ్వుతున్నారనమాట. ఇది వచ్చేసి వెంకటపాలెం విలేజ్ మీదగా అయితే వెళ్తుందండి. చూడొచ్చు మీరు మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది. ఇలాగే మన రాజధానిలో జరిగే ప్రతి ఒక్క పని మీ ముందుకైతే తీసుకొస్తానండి. ఒక లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోమాకండి. అలాగే అది వచ్చేసి అమృత్ విశ్వవిద్యాపీఠం అండి. దానికి కూడా క్యాంపస్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. అలాగే ఇక్కడ వెస్ట్ బైపాస్ సంబంధించి మనకి సర్వీస్ రోడ్డు పనులు అయితే జరగాల్సి ఉందండి. ఇంకా చూస్తున్నారు కదండి, రోడ్లు అయితే చాలా పెద్దగా ఉన్నాయి. మన రాజధానిలో ప్రతి రోడ్డు కూడా ఇలాగే చాలా పెద్ద రోడ్స్ అయితే నిర్మాణం అనేది జరుగుతుందండి. అలాగే చెట్లను కూడా నాటారు. మధ్యలో మీరు చూడొచ్చు, పూల చెట్లను అయితే నాటారండి. అది వచ్చేసి మనకి నౌలూరు గ్రామం అనమాట. అది కొంచెం ముందుకెళ్తే మనకి మంగళగిరి అనేది వచ్చింది అనమాట. ఇక్కడ నుంచి వెస్ట్ బైపాస్ మీద నుంచి మనం నిడమర్ రోడ్డు దగ్గర మనం సర్వీస్ రోడ్లో నుంచి డైవర్షన్ తీసుకుంటే మంగళగిరికి చాలా ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. మనమైతే ఇక్కడ నుంచి డైవర్షన్ అనేది తీసుకుంటున్నాం అండి. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇది మంగళగిరి ఎగ్జిట్ సర్వీస్ రోడ్ అనమాట. నిడమర్ దగ్గర అయితే ఉంటుంది. అలాగే చివరగా చూస్తున్నారు కదండి, అది వచ్చేసి స్టేడియం అన్నమాట. ఇక్కడ నుంచి మనకి చిన్న కాకాని దగ్గర నుంచి విజయవాడలో ఉన్న NH16 వరకు అయితే రోడ్ అయితే క్లియర్గా ఉందండి. విజయవాడ వెస్ట్ బైపాస్. ఇక్కడైతే ఒక సైన్ బోర్డు ఉంది చూసారా, నౌలూరుకి వెళ్ళాలంటే మనం లెఫ్ట్ తీసుకోవాలండి. ఇది వచ్చేసి E14 రోడ్డు అయితే మనకి ముందు వైపు వస్తుంది అనమాట. అలాగే కూరగాయలకి వెళ్ళాలంటే మనం రైట్ సైడ్ అయితే తీసుకోవాలండి. క్లియర్గా సైన్ బోర్డ్స్ అయితే పెట్టారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, ACA క్రికెట్ స్టేడియం. అలాగే మంగళగిరి అయితే మనం స్ట్రైట్గా వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడ ACA క్రికెట్ స్టేడియంకి సంబంధించి రోడ్డు పనులు అయితే జరుగుతున్నాయండి. ఇక్కడ చూడొచ్చు మీరు. అలాగే స్టేడియం కూడా ఇక్కడ నుంచి చూడండి ఒకసారి ఎంత క్లియర్గా కనిపిస్తుందో. అదే అండి ACA ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అన్నమాట. 70,000 మంది సిట్టింగ్ కెపాసిటీతో అయితే దాన్ని నిర్మిస్తున్నారండి. చూడొచ్చు, దానికి సంబంధించిన పైప్ లైన్ మెటీరియల్ కూడా ఉందన్నమాట. అయితే ఎగ్జిట్ తీసుకోవాలండి. ACA ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంకి వెళ్ళాలంటే ఇక్కడ రోడ్డుకి సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయి. చూడొచ్చు మీరు. చూస్తున్నారు కదండి, మనమైతే ఇప్పుడు ఇక్కడ ఈ మంగళగిరిలోకి వెళ్ళడం కోసం డైవర్షన్ అయితే ముందు వైపు కూడా ఇచ్చారండి.
కాకపోతే మనమైతే అక్కడే దిగేసాం అనమాట. ముందు వైపే నవలూరు దగ్గరే దిగామండి. ఇక్కడ చూడొచ్చు మంగళగిరి అయితే మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, నిడమర్ర అయితే రైట్ సైడ్ అండి. ఇవి మొత్తం చూస్తున్నారు కదండి. ఏతో ఈ వర్షం నీళ్ళు ఉన్నాయో అవి జనాల మీద కూడా పడకుండా ఇలాగ పైప్స్ని అయితే ఫిట్టింగ్ అనేది చేశారు. ఇక్కడ దాకా అయితే మనకి సర్వీస్ రోడ్ అయితే క్లియర్గా ఉందండి. ముందు వైపు చూస్తే అక్కడ వచ్చేసి మనకి ఇంకా పెండింగ్ అయితే ఉందన్నమాట. మనకి బైపాస్ అయితే వాడుకంలోకే ఉందండి. ఈ సర్వీస్ రోడ్డు సంబంధించిన వర్క్సే కొంచెం జరుగుతున్నాయి. ఇక్కడైతే మనకు అండర్ పాస్ అనేది ఇచ్చారండి. మనం కటింగ్ అనేది తీసుకున్నాం అనమాట. మంగళగిరిలోకి అయితే వెళ్తున్నాం అనమాట. అలాగే ఈ రోడ్డు వచ్చేసి E15 రోడ్డు అండి. ఈ రోడ్డు E15 కిందకి అయితే వస్తుంది అనమాట. చూడొచ్చు మీరు. ఇక్కడ కూడా మనకి స్ట్రోమ్ వాటర్ డ్రైన్స్, అలాగే ఈ కేబుల్ లైన్స్, వీటికి సంబంధించిన పనులు అయితే చేస్తున్నారు. చూడొచ్చు మీరు. ఇది చూస్తున్నారు కదండి. ఇదంతా వచ్చేసి డ్రైనేజీ నెట్వర్క్ సిస్టమ్. ఇక్కడైతే రోడ్డుకి సంబంధించి పనులు కూడా స్టార్ట్ చేశారు. కేబుల్ లైన్స్ అయితే వేస్తున్నారు అనమాట. చూస్తున్నారు కదండి, రెండు వైపులా కూడా మనకి ఈ డ్రైనేజీ డక్ట్స్ని అయితే నిర్మించారనమాట. ఇది వచ్చేసి మనకి శిబిరం అండి. శిబిరం అనే విలేజ్ అయితే వస్తుందన్నమాట ఇది. అలాగే మనకి ఈ రూట్లో నుంచి వచ్చే వాళ్ళకి మంగళగిరి నుంచి నిడమర మీదుగా అమరావతి ఇటువైపు వెళ్ళే వాళ్ళకి మెయిన్గా అయితే ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఈ రైల్వే గేట్ అండి. ఈ రైల్వే గేట్కి సంబంధించి ఇక్కడ ఫ్లైఓవర్ కూడా శాంక్షన్ అయిందనమాట. త్వరలోనే మనం ఫ్లైఓవర్ పనులు కూడా చూస్తామండి. ముందు వైపు చూడొచ్చు, ఆల్రెడీ రైల్వే గేట్ అయితే పడింది మనకి. ఇదిగోండి అక్కడ వెహికల్స్ అయితే ఆగినాయి చూసారా, అదే అనమాట రైల్వే గేటు. అదిగోండి రైల్వే గేట్ అయితే వేశారనమాట. త్వరలోనే ఫ్లైఓవర్ పెడితే చాలా హ్యాపీ అండి. అలాగే ఈ పక్కన ఈ భూములన్నీ వచ్చేసి ఉడా లేఅవుట్స్ అనమాట. ఇక్కడ ఇప్పుడైతే ముళ్ళకంపతో అయితే నిండిపోయింది. ఇదేండి మన వీడియో మరి మీకు నచ్చిందని నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ చేయండి. అలాగే లైక్ లైన్లోనే పక్కకి స్క్రోల్ చేస్తే మనకి హైప్ అనే ఆప్షన్ వచ్చిందండి. 3 times హైప్ చేయండి. మన రాజధాని పనులు అందరికీ తెలిసే విధంగా షేర్ అయితే అవుతాయి అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. జై అమరావతి, జై జై అమరావతి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చెక్ చేయండి.